ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అండి మధు గారు, నమస్తే. నమస్తే మేడం. సో మధు గారు, ఇప్పుడు స్టాంపెడ్ కేసు గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ చాలా మంది చాలా లోపాలు ఉన్నాయని అన్నారు. వెదర్ ఇట్ మే బి పర్మిషన్ లేకుండా వీళ్ళు ఆర్గనైజ్ చేయడం పరేడ్ ఒకటి, అండ్ ఇన్ని స్టాంపెడ్ కేసెస్ జరుగుతున్నా మీరు అన్నారు గత చరిత్ర నుంచి కూడా 1954 నుంచి కూడా, అంటే 10 years మేబీ అప్పటి నుంచి కూడా మనకి చాలా స్టాంపెడ్ కేసెస్ జరుగుతున్నా కానీ పబ్లిక్ అవేర్ అవ్వకుండా అంటే ఆ క్రేజ్ ఏంటి వీళ్ళు ఇక్కడ వెళ్ళడానికి, అంటే మీరు అన్నట్టు డివోషనల్ గ్యాదరింగ్స్ కావచ్చు, లేదంటే ఇది సెలబ్రేషన్ గ్యాదరింగ్, వాళ్ళకి వచ్చేది ఏం లేదు అక్కడ. జస్ట్ ఫ్యాన్ బేస్ ఏమో, ఇప్పుడు మూవీస్ అయినా ఎవరిదైనా దిల్ సీ ఆ క్రేజ్ ఏంటి అంటారు. అండ్ అసలు వై దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ దిస్, అంటే లీడ్ ఏంటి అనేది దీని గురించి? మంచి క్వశ్చన్ మేడం. దీనికి ఫస్ట్ లీడ్ ఏంటంటే అండి, మానసిక పరిపక్వత, మైండ్ మెచ్యూరిటీ. ఒక సర్వేలో భారతదేశంలో 82% మంది సైకలాజికల్ డిజార్డర్లతో ఇబ్బంది పడుతుంటారు. వాట్ రైట్, వాట్ నాట్ రైట్, వాట్ ట్రూత్, వాట్ ఫాల్స్, ఓకే తెలియక. ఓకేనా? మీరు గమనిస్తే ప్రపంచ దేశాల్లో ముస్లిం దేశాల తర్వాత అత్యధికంగా దేవుణ్ణి పూజించే దేశం మనదే. 150 కోట్ల మంది భారతదేశంలో ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం దేవుణ్ణి పూజిస్తుంటారు. అది తప్పని నేను అనను, కానీ దేవుడి పేరు మీద గ్యాదరింగ్స్, వారం వారం మీటింగ్లు. యూపీకి వెళ్తే మేడం వారానికి ఒకసారి కొన్ని వేల గ్యాదరింగ్స్ ఉంటాయి ఓన్లీ దేవుడి పేరు మీద. విభూది ఇవ్వడానికో, కొంగులో ఏదో కట్టి వాళ్ళకి అప్పచెప్పి పంపించడానికో, తాయెత్తు కట్టడానికో, చీపురు బాబానో, తొక్కుడు బాబానో, ఇవన్నీ పెద్ద గ్యాదరింగ్స్ అండి. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అండ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఎవర్ ఇస్తుంది కదా, వెళ్ళకండి అని. అయినా కూడా ఈ పిచ్చి వాళ్ళలో ఎందుకంటారు? గవర్నమెంట్ వెళ్ళకండి అని చెప్తుంది, కానీ వాటిని బ్యాన్ చేసే పరిస్థితులు లేదు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్న మన ప్రజాప్రతినిధులు కూడా ఇండైరెక్ట్గా బాబాలే. దే ఆల్వేస్ ఎంకరేజ్ ది క్రౌడ్ గ్యాదరింగ్స్. వాళ్ళకి ఇష్టం. ఎందుకంటే ప్రజలు తెలివి తక్కువ వాళ్ళై గొర్రెల్లా పరిగెడుతుంటే వీళ్ళు వాళ్ళ జేబుల్ని, వాళ్ళ ఖజానాల్ని నింపుకుంటూ వాళ్ళ జీవనాన్ని అత్యున్నతమైన జీవనంగా కొనసాగించడం వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ. ఇది మనం తెలుసుకోవాలి. ఇది ఒక రాజనీతి అంటారు దీన్ని. ఇది సామాన్య ప్రజలకు అంత తొందరగా అర్థం కాదు. వీళ్ళు ఎంతసేపు ఏం చూస్తారు అంటే, నా మతం, నా దేవుడు, నా కులం, నా హీరో, నా అభిమాని, లేకపోతే నేను అభిమానించే వ్యక్తి, ఈ సెలబ్రేషన్లో ఉంటారు తప్ప దీని వెనకాల జరిగేటువంటి ఒక నష్టం, సమయము, ఎఫర్ట్, మనీ, చివరికి ప్రాణం, ఇది ఎప్పుడు కూడా వీళ్ళు క్యాల్కులేట్ చేయరండి. సో బేసిక్ ఎక్కడ పడాలి అంటే పునాది, ఇది మనకు అవసరమా లేదా అనేది వ్యక్తిగతంగా మనిషి తెలుసుకోవాలండి. క్రితం ఎప్పుడో తమరితో ఒకసారి మాట్లాడాను. భారతదేశంలో ప్రతి పౌరుడు మానసిక పరిపక్వత చెందిన పౌరుడిగా ఉండాలి. అప్పుడే దేశం అనేది చాలా ప్రశాంతంగా, సస్యశ్యామలంగా ఉంటుంది. దట్ ఈస్ ది మెయిన్ రీజన్ అండి. వన్ సిటిజన్ అనేవాడు ఎప్పుడైతే స్ట్రాంగ్గా, ఎఫిషియెంట్గా ఉంటాడో, దేనికి లొంగకుండా, ఆ దేశం ఆబ్వియస్గా ఎఫిషియెంట్గానే ఉంటుంది. మీరెందుకు పరిగెట్టాలండి ఒకరి వెనకాల? మనకేం అవసరం? వీఆర్ ఎఫిషియెంట్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ హియర్. అదొకటి జరగాలి. 2, బ్యూరోక్రసీ. ఒకవేళ ప్రజలు విఫలమయ్యారండి, బ్యూరోక్రసీకి ఒక బరువైన బాధ్యత ఉంటుంది. వాళ్ళని ఆర్డర్లు పెట్టడం. ఎంత గ్యాదరింగ్కి నేను పర్మిషన్ ఇస్తున్నాను, అంత గ్యాదరింగ్ దానివల్ల అక్కడ నిజంగా అవసరమా? అంత గ్యాదరింగ్కి ఉపయోగం ఉందా? ఈ ర్యాలీకి ఉపయోగం ఉందా? మీరు సెలబ్రేషన్ ర్యాలీ ద్వారానే చేయాలా? మీ హక్కే కావచ్చు, బట్ రిస్ట్రిక్షన్తో కూడిన హక్కులు ఈ దేశంలో ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్ని మనం పెంచగలిగితే హక్కులు అనుభవించే వాళ్ళు కొద్దిగా చూసి అనుభవిస్తారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. సో ఇండివిజువల్గా మనం ఫెయిల్ అయ్యాము. బ్యూరోక్రసీ మనం ఇష్టమైనట్టు ఇస్తాం. మీరు పైసలు ఇస్తే పర్మిషన్లు ఫుల్గా వస్తాయి మీకు. ఆబ్వియస్లీ మీరు ఒక ఆర్గనైజ్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ పర్మిషన్ కావాలి అంటే దానికి ఒక రేట్ ఉంటుంది.
ఓకే. ఆ సంఘం వాళ్ళు కలిసి లార్జ్ గ్యాదరింగ్లో ఏముంటుంది, లార్జ్ క్రౌడ్ ఫండింగ్ ఉంటుంది. ఐఎమ్ రైట్? ఎస్. సో లార్జ్ క్రౌడ్ ఫండింగ్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పైసలు తక్కువ ఉంటాయా? మీరు ఎవరికైనా ఇస్తారు పర్మిషన్ కోసం, కొనేస్తారు వాళ్ళు బ్యూరోక్రసీని. బ్యూరోక్రసీ అమ్ముడుపోకపోతే పొలిటీషియన్తో ఫోన్ చేపిస్తారు. ఎందుకు? ఆ లార్జ్ గ్యాదరింగ్ చేసే వాళ్ళందరూ పొలిటీషియన్సే. కరెక్ట్. దిస్ ఇస్ ఆల్ ఒక సిండికేట్ అండి. పోనీ వ్యక్తిగతంగా విఫలమయ్యాము, బ్యూరోక్రసీగా విఫలమయ్యాము, పొలిటికల్ వాళ్ళు ఎట్లాగో మనల్ని ముంచేశారు, అట్లీస్ట్ న్యాయశాఖ స్పందించాలి కదండి. ఎగ్జాక్ట్లీ. మీరు స్టాంపుడ్ కేసులలో ఇప్పటి వరకు 4000 కేసులు నమోదైనని అని చెప్పేసి ఒక చిన్న సర్వే చెప్తుంటే నిజంగా తీయండి, ఎన్ని కేసుల్లో కన్విక్షన్, ఎన్ని కేసుల్లో మీకు శిక్ష పడ్డదో చెప్పండి, ఎన్ని కేసులకి మీరు శిక్ష చేశారో న్యాయశాఖ అని చెప్పానండి. నో. ఎందుకో తెలుసా? అసలు ఇంకంతే, అది ఇలా కర్మ, అది యాక్సిడెంట్, దాడికి ఎవిడెన్స్ అనేది లేదు, ఎవరిని ఫిక్సప్ చేయలేము అన్నట్టుగా కోర్టులు మాట్లాడతారు. దెర్ ఈజ్ నో రెస్పాన్సిబిలిటీ ఆన్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. సో మనం అనుకున్నట్టు ఇలా ఇవన్నీ మనం రిపేర్ చేసుకుంటూ వస్తే తప్ప ఇలాంటి ఘటనలు మనం ఆపలేము. కరెక్ట్. ఆపలేము. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది, వీళ్ళు వితౌట్ పర్మిషన్ తీసుకున్నారు. సో వీళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు ఇన్ అ లీగల్ వే? యా, గుడ్ క్వశ్చన్. ఇన్ ఎ లీగల్ వే మొదటైతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. సెక్షన్ 106 అని ఉంటుంది బిఎన్ఎస్లో, అండ్ 304A, సెక్షన్ 304A ఏం చెప్పిద్ది అంటే ఆ సెక్షన్ నెగ్లిజెన్సీ కాజ్ ఆఫ్ డెత్. దట్ ఈస్ ఆన్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో దానికి రిలేటెడ్ ఎవరుంటే వాళ్ళ మీద ప్రాథమిక దర్యాప్తు ఏదైతే మనకి ఎఫ్ఐఆర్ ఉంటుందో అది నమోదవుతుంది. అది నమోదైన తర్వాత దానికి శిక్ష ఎంత ఉంటుందో, ఒకవేళ అది నిరూపణ అయితే 2 సంవత్సరాలు విత్ ఫైన్ ఆర్ వితౌట్ ఫైన్. అంటే మినిమం 3 నెలలు, మాక్సిమం 2 సంవత్సరాలు అండి. జీవితాలు వస్తాయా అండి 2 సంవత్సరాలు మీరు జైలుకి పోతే? ఇస్ ఇట్ పాసిబుల్? చెప్పండి. 121 మెంబర్స్ చనిపోయారు మన యూపీలో 2024లో హత్రస్ ఘటనలో. 121, అందులో 76 పైగా విమెన్, 76 మంది చిన్నపిల్లలు ప్లస్ విమెన్ ఉన్నారు. ఏ సెక్షన్ మీద వాళ్ళ మీద కేసు పెడతారు మీరు? ఎందుకు మనం ఇలాంటి దాన్ని మనం ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? ఎందుకు ప్రికాషనరీ మెజర్స్ మనం తీసుకోకూడదు? ఎందుకు విచ్చలవిడిగా మనం వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వాలి? అసలు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ఏదన్నా చట్టం, గట్టి చట్టం వీళ్ళకు ఉంటే ఇలాంటి జరగవేమో. అట్లీస్ట్ చట్టం అమలు చేశారా? ఈ రోజు వరకు ఎవరికైనా శిక్ష పడ్డదా? సో దట్ ఈస్ ద వే, లైక్ అందుకే అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసు పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు వీళ్ళపైన ఈ రోజు న్యూస్ లో నేను చూసింది అయితే అన్యాచురల్ డెత్ విచ్ ఇస్ కాల్డ్ యాక్సిడెంటల్ డెత్ అనేది ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కర్ణాటక క్రికెట్ బోర్డు మీద నమోదు చేశారు. తర్వాత సెక్షన్ ఆల్టరేషన్ చేస్తారు. తర్వాత ఏం జరిగిందంటే, ఇనిషియల్గా ఏ కేసు నమోదు చేసినా మనము జడ్జి గారి సెషన్ కోర్టు పరిధి ఉన్న కోర్టు పర్మిషన్ తీసుకొని సెక్షన్ ఆల్టరేషన్ చేస్తే మా అంటే మళ్ళీ 106, 304A ఇంకేం లేవు, 2 సెక్షన్లు దీనికి. భారతదేశంలో ఇంకా అంతే, మీరు ఎంతమంది చచ్చిపోయినా 2 సంవత్సరాలు. సో ఇక్కడ వీళ్ళు పోలీస్ పర్మిషన్ వద్దన్నాక కూడా వీళ్ళు చేశారు కాబట్టి ఇంకేమన్నా సివియారిటీ ఏమన్నా వేస్తున్నారంటారా, లేకపోతే సేమ్ కేసెస్? ఇప్పుడు అదే అండి, నెగ్లిజెన్సే కదా అది. సో కరెంట్ మీరు కోర్టు ఆర్డర్స్ ధిక్కరిస్తే అప్పుడు కోర్టు ఏమైనా యాక్షన్ తీసుకుంటుంది. మీరు కోర్టు ఆర్డర్ ఏం ధిక్కరించలే కదా, మీరు రాంగ్ రూట్లో పోయారు. మీరు రాంగ్ రూట్లో వెళ్ళి ఒక పెద్ద టెంపో లారీని గుద్దారండి. అందులో 100 మంది ఉన్నారు, 100 స్పాట్ చనిపోయారు అనుకుందాం. 106, 304A. 100 మంది ప్రాణాలకైనా ఒక ప్రాణానికి. సో చట్టం ద్వారా ఏది కాదండి, కాగితాలతో మనం ఏమీ చేయలేము. అన్ని కాగితాలతోటి మనం చేయాలంటే జరిగే పని కాదు. సో వన్ ఇండివిజువల్ షుడ్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్. కరెక్ట్. వేర్ ఐఎమ్ గోయింగ్, వై ఐఎమ్ గోయింగ్, నా పిల్లవాడు ఎక్కడికి వెళ్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, అసలు నాకు అవసరం ఏంటి? ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది కేసు నమోదు చేసిన తర్వాత? ఇప్పుడు మీరు అన్నట్టు క్రికెట్ టీం ఇంకా వాళ్ళు ఏమి రాలేదండి. ఇంకా ఈ కామన్ గా తెలుసు కదా, అపోజిషన్ వాళ్ళు సిద్ధరామయ్యని బుక్ చేయాలంటున్నారు. ఇంకా పోతే వాళ్ళంతా రాజీనామా చేయాలని చెప్పేసి 2 రోజులు వీళ్ళు మొత్తుకుంటారు. తర్వాత ఆ కేసు ఏమైంది, ఆ కేసు యొక్క పురోగతి ఏంటి అని చెప్పేసి కనీసం మళ్ళీ కోర్టును కూడా ఒక మాట వీళ్ళు అడగరు.
అపోజిషన్ టీం. వాళ్ళకి కొన్ని రోజులు ఆ మాట్లాడతారు. కాసేపు వేడి మీద ఏది ఉంటే అది మన దేశంలో చాలా అరే భలే మాట్లాడారు దీని గురించి అని చెప్పుకోవడం కోసం అని చెప్పేసి వీళ్ళందరూ తలా ఒక రాయేసి, ఒకళ్ళు ట్విట్టర్లో, ఒకళ్ళు దాని ఏమంటే ఇన్స్టాలో, మళ్ళీ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒక సాంగ్ కూడా పెట్టి వాళ్ళందరికీ కండోలెన్స్ చెప్తారనమాట. ప్రగాఢ సంతాపాన్ని చెప్తారు. కొన్ని చోట్ల మౌనం కూడా పాటిస్తారు. అయిపోతుంది. కొన్ని రోజులు మాట్లాడుకుంటారు, అంతే. మళ్ళీ వదిలేస్తారు. అంతే అండి. అంతే అంతే అంతే. సో ఎట్ లాస్ట్ నోట్, ఇలాంటి గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు లైక్ పబ్లిక్ అయినా కానీ వెళ్ళకుండా వెళ్ళడమే బెటర్ యాక్చువల్లీ. ఒకవేళ వెళ్ళినా కానీ సేఫ్టీ ప్రికాషన్ మెజర్స్ వాళ్ళు ఎలాగో తీసుకోవట్లేదు, మనం వెళ్తున్నాం మన ఇష్టం కొద్దీ. ఇప్పుడు ఆడియన్స్ ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి అని అంటారు పబ్లిక్? మంచి మాట చెప్పారండి. నేను 2 రకాలుగా చెప్తాను మేడం మీకు. ఒకటి, ప్రజలకు తెలియాలి బ్యూరోక్రసీ ఏం చేస్తుంది. ఏదైనా లార్జ్ గ్యాదరింగ్కి మీరు వెళ్తున్నప్పుడు మీ కనీస బాధ్యత అసలు అక్కడికి ఎంతమంది వస్తున్నారు, కరెక్ట్, మీకు అది మీడియా ద్వారా తెలుస్తుంది. 2, పోలీసులు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు. 3, అసలు పర్మిషన్ ఉందా లేదా. గుడ్ క్వశ్చన్. 4, అసలు ఫైర్ ఇంజిన్ ఉన్నాయా లేవా, మెడికల్ ఫెసిలిటీ ఎక్కడుంది, ఇన్ గేట్ ఏది, అవుట్ గేట్ ఏది, ఎమర్జెన్సీ గేట్ ఏది, ఇదంతా కూడా వెళ్ళే వాళ్ళకి తెలియాలి, ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళకి తెలియాలి, అక్కడ ప్రొటెక్షన్గా పనిచేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా తెలియాలి. కరెక్ట్. ఎందుకు అంటే మీరు ఒక చోట కాకపోయినా ఇంకో చోట ఆ ఫెసిలిటీని వాడుకొని మీరు ఎస్కేప్ అవడానికి. కరెక్ట్ కరెక్ట్. మీకు ఓవరాల్ ఐడియా ఉంటే మీకు ఇదంతా కూడా ఒక జరిగే ప్లేస్కి ఇన్ అవుట్ పార్కింగ్ ప్లేస్ ఇవన్నీ ఐడియా ఉంటే కరెక్ట్, మీరు ఈజీగా ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలా ఉండడం వల్ల ఏం జరిగిద్దంటే ఎవరి రూట్లో వాళ్ళు వెళ్తుంటే రాంగ్ రూట్లోకి ఇంకెవరు రారు. అప్పుడు ఈ తొక్కిసలాట జరగదు. ఎటెల్లాలో తెలియక కన్ఫ్యూజన్ లో పానిక్ అయ్యే జరిగే సిచువేషన్ ఇది. అలాంటివి. ఇంకొకటి ఏం జరిగిద్దంటే లార్జ్ గ్యాదరింగ్ లో మామూలుగా మేడం ఎక్కువ శాతం ఏం జరిగిద్దంటే భయాందోళనకు గురై ఒకళ్ళు ఇదవ్వగానే మిగతా ఎమ్మటే దాన్ని ఇక రియాక్ట్ అయిపోయి తొక్కిసలాట మొదలు పెడతారు. ఆగాలి. ఓకే, ఆగేలోపు మీ మీద ఎవరో పడుతున్నారు, జరగాలి. జరిగేలోపు ఇంకొకళ్ళు మనల్ని నెడతారు, ఆబ్వియస్గా జరిగిద్ది. అక్కడ ఏం జరిగిద్ది అనేది మనం ఇమాజిన్ కూడా చేయలేము. కానీ ఒక్కసారి ఒక సెకండ్కి, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్కి మనం కొంచెం ఓపిక పట్టుకుంటే అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కరెక్ట్. ఒకళ్ళతోనే మొదలైద్దండి తొక్కిసలాట, ఒకళ్ళతోనే మొదలవుతుంది. కరెక్ట్. మొదలై భయాందోళనతోటి అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు తొక్కుంటూ వెళ్ళిపోయి ప్రాణం ఏదో ఏముండదండి. భయపడాల్సిన అవసరం లేదు. బాంబు పేలితే 10 మంది వస్తే ఆ భయంతో తొక్కిసలాట్లో 100 మంది వస్తారు. కరెక్ట్. సో ఫస్ట్ అనేది భయపడకుండా మనం హ్యాండిల్ చేయగలగాలి. ఎగ్జిట్ గేట్ ఎక్కడుంది, తర్వాత ఎంట్రీ గేట్ ఎక్కడుంది, విఐపి గ్యాలరీ ఎక్కడుంది, డయస్ ఎక్కడుంది, వీటి మీద మనకు అవగాహన ఉంటే మనం ఇమీడియట్లీ రెస్పాండ్ అవ్వచ్చు. దగ్గర ఉన్న గేట్లోకి వెళ్ళిపోవడము మనం చేయొచ్చు. కరెక్ట్. సో బ్యూరోక్రసీ కూడా సామాన్యులకు ఇది ఇక్కడ ఉంది అని చెప్పడానికి ఒక డయాగ్రామ్ కానీ ఒక చార్ట్ కానీ, వాళ్ళ టెక్నాలజీ ఉంది, వస్తున్న వాళ్ళది ఒక రిజిస్ట్రేషన్ లాంటి ప్రాసెస్ పెట్టి వాళ్ళందరికీ వాట్సాప్లో పంపించి ఎన్ని చేయొచ్చండి. బుక్ మై షో ఉందండి, మనం ఏం చేస్తాం, సీట్ సెలెక్ట్ చేసుకుంటాం, కరెక్ట్, పోతాం, కూర్చుంటాం, పైసలు ఇస్తాం కదా. ప్రశాంతం కూర్చొని ఇన్ గేట్ అవుట్ గేట్ మొత్తం రాసి ఉంటాయి ఆడ, మీకు మొత్తం చార్ట్లో ఉంటుంది. కాంట్ వి డూ దట్? కొన్ని లక్షల గ్యాదరింగ్ కూడా చేయొచ్చండి. టెక్నాలజీ ఉంది, వాళ్ళ మనకి చిత్తశుద్ధి ఉంటే చాలు. తెలుసుకోవాలని తప్పన సాధారణ ప్రజల్లో ఉండాలి, చెయ్యాలి అనేటువంటి ఒక చిత్తశుద్ధి అక్కడున్న బ్యూరోక్రసీ యంత్రాంగంలో ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవడం కోసం ఇది ఒక కోఆర్డినేషన్తో జరిగేదండి. ఇది ఒకళ్ళు వచ్చి చెప్తే అయ్యేది కాదు. సో డెఫినెట్లీ మీరు చెప్పినట్టు ఇవి పాటించాలి ఖచ్చితంగా. నేను చెప్పిన ఈ కొన్ని సూత్రాలు పాటిస్తే అట్లీస్ట్ మనం రక్షించుకునే విధంగా అయినా ఎస్కేప్ అవుతాము. అండ్ నేను జెన్యున్గా చెప్పేది ఏంటంటే అవాయిడ్ లార్జ్ గ్యాదరింగ్స్. మనకు ఉపయోగం లేనివి సెలబ్రేషన్స్ కానీ, లార్జ్ గ్యాదరింగ్స్ కానీ, పెద్ద మీటింగులు కానీ వాటిని అవాయిడ్ చేయడమే ఉత్తమం. కరెక్ట్. నిజంగా చెప్తున్నాను, దానివల్ల ఉపయోగం ఏమీ లేదండి, ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప. సెలబ్రేట్ చేసుకోవాలంటే మన ఓన్ ప్లేస్లో కూడా మనం మంచిగా పెద్దగా సెలబ్రేట్ చేసుకోవచ్చు యాక్చువల్లీ ఇఫ్ యు ఆర్ దట్ ఫ్యాన్. ఎగ్జాక్ట్లీ అండి. రైట్. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. ఈ దేశంలో పార్లమెంట్లో ఉభయ సభలు జరుగుతాయి, రాష్ట్రంలో అసెంబ్లీ సభలు జరుగుతాయి. మన తరపున మన ప్రతినిధిని మాట్లాడతారు. ఎందుకో పోమను అక్కడికి. వీళ్ళందరూ వెళ్తే ఇదే జరుగుతుంది.
150 కోట్ల మంది ప్రజలు పోయి మాట్లాడారు కదండి. That's what. బీ సిట్ యువర్ at home. You will get in electronic media or you get a digital media. Same thing you will get. మనకు ఇదే కదా, మనం ఎక్కడ అటెన్షన్ పే చేయాలో అక్కడ చేయం. ఓకే, కరెక్ట్. ఎన్నో రకాల ట్యాక్సులు కడుతున్నామండి ఈ దేశానికి. మనం ఈ రోజు వరకు కూడా మనకు ప్రాపర్ మౌలిక సదుపాయాలు లేవు. వాటి మీద మనం ఫోకస్ చేయాలి. మన ఫైట్ అలా ఉండాలి, మన గ్యాదరింగ్ అలా ఉండాలి. మన గ్యాదరింగ్ అనేది మంచి పనులకు ఉండాలి. ఉండాలంటే ఇలా వ్యక్తుల్ని తొక్కి చంపేటువంటి ఇలాంటి కార్యక్రమాలకి, ఎవరి లబ్ధి కోసమో మనం బానిసలమైపోయే కార్యక్రమాలకి మన గ్యాదరింగ్ ఉండకూడదు. మన శ్రమని, మన కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేయకూడదు. కరెక్ట్. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. It was really great having you here, Andy. Thank you so Thank you, much, madam. Madhu garu. Thank you so much for giving me this opportunity.